శుభ శుక్రవారం. దేవుడు సర్వ మానవాళి కొరకై ఆయన తలపెట్టినటువంటి మహా యాగానికై, శిలువ యాగానికై ఆయనకు మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకందరికీ నజరేయుడైన యేసు నామములో మీకు అందరికీ వందనాలు, ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇప్పటికే కొద్దిగా ఆలస్యమైంది, క్షమించాలి. ప్రభు పలికిన శిలువ వీణపై పలికినటువంటి ఆ సప్త స్వరాలు, సప్త సందేశాలుగా ఆయన బిడ్డలను ఏర్పాటు చేసుకొని ఆత్మతో నింపి ఆయన పరిశుద్ధ మందిరంలో ఆయన శిలువ శ్రమలను ధ్యానించుటకు, ఆయనను ఆరాధించుటకు, స్తుతించుటకు, పూజించుటకు, మనసారా సన్నుతించుటకు దేవుడిచ్చినటువంటి మహాభాగ్యానికే దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన సంవత్సరము భయంకరమైన పరిస్థితుల్లో మనం ఇటువంటి కార్యక్రమాన్ని మనము చూడలేకపోయాము. దేవదేవుని మహాకృప వలన ఈరోజు ప్రపంచమంతయు ఆయన యొక్క త్యాగాన్ని కీర్తిస్తూ, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను తలపోస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా మన సంఘపక్షంగా మనము కూడా అందరము ఆయన సన్నిధిలో సాగిలపడి, శిలువ ఎదుట సాగిలపడి మనం ఆయనను ఆరాధించుకుందాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపించుటకు గాను మన సీనియర్ సంఘ కాపరి గారు అయినటువంటి ఆర్పి సజీవన్ గారు, దయచేసి వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతయు పాస్టరయ్య గారు నడిపిస్తారు. తర్వాత మొదటి మాటగా సందేశమునిచ్చుటకు మన సీనియర్ పాస్టర్ గారు ఏర్పాటు చేయబడ్డారు, ఆర్పి సజీవన్ గారు. అదే రీతిగా రెండవ మాటగా ఏ రత్నమ్మ సూర్యప్రకాష్ గారు, శ్రీమతి ఏ రత్నమ్మ సూర్యప్రకాష్ గారు ఏర్పాటు చేయబడ్డారు. వారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇకపోతే మూడో మాటగా శ్రీమతి ఎల్ దేవసహాయమ్మ గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి వచ్చి మీరందరూ మీకు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దయచేసి రండి. మరియు అదే రీతిగా నాలుగో మాటను సందేశ రూపకంగా మనకు వినిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు డాక్టర్ ఆర్ విజయ్ కుమార్ గారు. వారు కూడా దయచేసి పుల్పిట్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఐదవ మాటగా శ్రీమతి ఎన్ వసంత గ్లోరి గారు, వారు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆరవ మాటగా శ్రీమతి ఎస్ జయశీల దినకర్ గారు, వారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇక చివరిగా ఏడవ మాటను మన గౌరవ సంఘ కాపరైనటువంటి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు వినిపిస్తారు. వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలు ఆర్ రత్నయ్య గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మన సీనియర్ సంఘ కాపరి గారైన ఆర్పి సజీవన్ గారికి అప్పగిస్తున్నాను.
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యూనుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహా గొప్ప ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన కృపలో కాపాడి కనికరించి ఈ 2021వ సంవత్సరం ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఉన్నా అనేక పరిస్థితులన్నింటినీ దేవుడు దూరపరిచి దేవుని పరిశుద్ధ మందిరంలో ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార ఆరాధన కార్యక్రమాన్ని ఆయన మందిరంలో జరిగించుటకు మన ప్రభు విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు శిలువలో పలికిన ఆ దివ్యమైన 7 మాటలు ధ్యానించడానికి త్రియేక దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ సంఘమంతటిని త్రియేక దేవుని నామమున ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ అందరం నిలుచుండి స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తు సిలువపై పలికిన 7 మాటల ధ్యాన కూటము ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థన పెద్దలు శ్రీ ఆర్ రత్నయ్య గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మా ప్రభువ, మా రక్షక, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, మా స్తుతులకు పాత్రుడా, మహా దైవజనుడా, నీకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే దినాన ప్రభువా, ఈ రీతిగా ఆరాధన జరుపుకోవడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, భయంకరమైన కరోనా పరిస్థితుల్లో మేము ఉండగా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని అందరినీ క్షేమముగా కాపాడి నీ సన్నిధిలో చేర్చిన మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ గారు రాచపూడి మనోహర్ గారిని బట్టి, అలాగే సెక్రటరీ గారు డాక్టర్ పగుడాల మనోహర్ గారిని బట్టి, వారిని
ఎన్నిక చేసినటువంటి మా యొక్క సంఘ ప్రెసిడెంట్ గారు ఎస్ ప్రభుదాస్ గారిని, సెక్రటరీ ఆర్ఈ అనిల్నాథ్ గారిని, ట్రెజరర్ పి అబ్షలోం రాజు గారిని, తదితర ముఖ్య స్టాండింగ్ కమిటీ సభ్యుల అందరిని బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు, వందనము చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అంతయు నిర్మాణాత్మకంగా చేసి ప్రోగ్రాంను నడిపిస్తున్నటువంటి అందరికీ మీకు దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వృద్ధుల కొరకు ఈ దినాన ప్రార్థన చేస్తున్నాం. వృద్ధులందరినీ ప్రభువా నీ సన్నిధిలో చేర్చి ఆరాధించే భాగ్యం దయచేసినారు. మేమెంతో ధన్యులమని భావిస్తున్నాం. మరి పరమపదించిన ప్రియులు ఎంతోమంది కుటుంబాలలో ఉంటున్నారు నాయన. వారి కుటుంబాలను బట్టి ఆదరణ, ఓదార్పు, నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగానే సంఘంలో ఉన్న ప్రతి అంగమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఏ యొక్క శాఖను మేము విడిచిపెట్టడం లేదు నాయనా. అన్ని శాఖలను గుర్తు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినాన వాక్యోపదేశము చేయనటువంటి నీ బిడ్డలందరినీ మీరు అభిషేకించండి. మీరు సిలువపై ఆనాడు 2020 సంవత్సరాల క్రితము పలికిన మాటలను మరొకసారి ప్రభువా మా ద్వారా నీవు ప్రేమించి ప్రభువా మేము ఏర్పాటు చేసుకున్న బిడ్డల ద్వారా మాట్లాడుచుండగా ఆ సిలువ జ్ఞాపకాలే మాకు రానియమని ప్రార్థన చేస్తున్నాం. దయగల మా నాయన, ఎంతమంది అయితే రాలేక వెనుకబడినారో వారందరూ త్వరగా చేరినట్లు సహాయం చేయండి. మరి రాబో దినాల్లో కూడా మమ్మల్ని ఈ రీతిగానే కాచి కాపాడండి. జరగవలసిన కార్యక్రమాలన్నీ నీ మహిమార్థమై జరుగులాగున సహాయం చేయండి. మరి పెద్దలు, స్టాండింగ్ కమిటీ వారు, సంఘ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు ఎన్నో గొప్ప కార్యాలు సంఘంలో చేస్తున్నారు నాయన. వారిని నడిపిస్తున్న అడ్వైజర్స్ కమిటీస్ని బట్టి, మరి స్టీరింగ్ కమిటీస్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా గత దశాబ్దాలుగా వెనుకబడినటువంటి కన్స్ట్రక్షన్ వర్క్, కమ్యూనిటీ హాల్ అయితేనేమి, మరి ఏ ఇతర సదుపాయాలు, ప్యాస్టనేజీ గృహ నిర్మాణాలు అయితేనేమి, స్టాఫ్ గృహ నిర్మాణాలు అయితేనేమి, టాయిలెట్స్ గృహ నిర్మాణాలు అయితేనేమి, అవన్నిటిని బట్టి ప్రభువా మరి ప్రార్థించగా మా అందరి విజ్ఞాపనలు, మొరలు విని మీరు ఇచ్చినటువంటి ప్రభువా ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాటి కొరకై కావలసినటువంటి ఏర్పాట్లన్నిటినీ మరి ప్రభువా మరి కన్సర్న్ పేపర్స్ అయితేనేమి, డాక్యుమెంట్స్ అయితేనేమి, పర్మిషన్లు అయితేనేమి, అన్ని విషయాల్లో ఎంతో శ్రద్ధ వహించి వారి యొక్క వయస్సు ద్వారా వచ్చినటువంటి అనుభవాన్ని బట్టి, వారికి మీరిచ్చిన జ్ఞానాన్ని, తెలివిని బట్టి, వివేకాన్ని బట్టి, మరి ప్రభువా వారిని బట్టి మరి ఎలాగో నీ యొక్క ద్రవ్యాన్ని ప్రోగు చేసి మరి ప్రభువా కూడబెట్టి సమకూర్చాలనో వాటిని బట్టి ట్రెజరర్ గారికి, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప తలంపులకై ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఈ శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి మేమందరము వచ్చింటుండగానైనా మీ సన్నిధిని మాలో ఉంచండి. వినగల చెవులను దయచేయండి ప్రభువా, గ్రహించగల మనసును దయచేయండి అయినా. మరి ప్రశాంతంగా తిరిగి మేము గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయమని ఈ కొద్ది మనవలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రోగ్రాం బుక్లెట్లో ఉన్న 181వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. అందరం నిలుచుండి దేవునికి మహిమ కలుగులాగిన పాడుకుందాం. 181 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా
రాజులకు రాజైన మన విపుని పూజ చేయుటకు రండి, కరుణాగల సోదరుండై కరుణాగల సోదరుండై ఈయనదరిని తెంచేనయ్యా, తిరముగా నమ్మోకునినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన మన విపుని పూజ చేయుటకు రండి, నక్కలకు బొరియా నుండి ఆకాశ పక్షులకు కూలుండేను, నక్కలకు బొరియా నుండి ఆకాశ పక్షులకు కూలుండేను, ఒక్కింత స్థలమైనను మన విపుని ఎక్కడ లేకుండేను, రాజులకు రాజైన మన విపుని పూజ చేయుటకు రండి, అపహాసములు చేయొచ్చు ఆయనయనము వైనమియుచు, అపహాసములు చేయొచ్చు ఆయనయనము వైనమియుచు, కృపమాలిన సైనికు అందరును నెపమూలెంచుచుగొట్టిరి, రాజులకు రాజైన పూజ చేయుటకు రండి, కరమునందొక్కరిలో కొడకను దిరమోగ మునిచివరల్, కరమునందొక్కరిలో కొడకను దిరమోగ మునిచివరల్, ధరణి అతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి, రాజులకు రాజైన మన విపుని పూజ చేయుటకు రండి, ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని ఇట్టి శ్రమలను రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును, రాజులకు రాజైన మన విపుని పూజ శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను, శక్తి గల రక్షకుండై మన విపుని భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితోన భక్తిని, రాజులకు రాజైన మన విపుని పూజ చేయుటకు రండి, త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరలో, త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరలో, దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము, రాజుల
పరిశుద్ధ గ్రంథం నుండి ఉత్తర ప్రత్యుత్తర పట్టణము శ్రీమతి బి మాధవి ప్రసాదరావు గారు చేస్తారు, జరిగిస్తారు. ఆ తర్వాత ప్రార్థన శ్రీ పి బాలరాజు. మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా రాసిన 53వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 వచనం నేను, 1 వచనం మీరు కలిసి చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునూ లేదు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అందరూ కలిసి 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడిక పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఈ కారణభూతుడా, సకల ఆశీర్వచనములకు ఆధార సముద్రుడగు మా పేయపరుల గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామ మహిమార్థమై ఏర్పరిచినటువంటి ఈ శృంగారపట్టి దేవాలయంలో మరొక మారు నీ పిల్లలముగా సమకూర్చబడి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ నీ నామాన్ని గొప్ప చేయుటకు మాకిచ్చిన ఈ సమయమునకై స్తోత్రములు. ఇదిగోనన్నా ఈ సమయంలో మా రక్షణకై, మా విమోచనకై మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు శరీరధారిగా పంపించి ఆయన ద్వారా మాకు నిత్య రక్షణను సిద్ధపరచుటకై మా కలిగినటువంటి దోషమును, మా కలిగినటువంటి పాపమును, మా కలిగినటువంటి శాపమును, మరణమును మా నుంచి శాశ్వతంగా దూరపరచుటకై ఆయన ఈ లోకంలో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తను తాను ప్రత్యక్షపరచుకొని ఆ కల్వరి శిలువలో, ఆ గొల్గొతా కొండపై
తాను పొందినటువంటి తండ్రి గాయముల ద్వారా స్రవించే రక్తధారల్లో మా కలిగినటువంటి పాపమును నుంచి మమ్మలను పరిశుద్ధులుగా చేయటకై నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమునకై నీకు నిండా కృతజ్ఞతలు తెలియచుంటున్నా. అంతేకాదు నాయన, ఆ కల్వరి శిలువలో మా అపరాధముల నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై తండ్రికి మీరు విజ్ఞాపన చేసినటువంటి ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగనక వీరిని క్షమించమని ప్రార్థించావు. అంతేకాదు నాయన, మా పాపములను మేము ఒప్పుకునేలా నువ్వు నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడు కనుక మా సమస్త దుర్నీతుల నుంచి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయగలిగి నీ యొక్క నిత్యరాజ్యపు వారసులుగా చేయటకై నీ ప్రేమను వెల్లడిపరిచావు. అందుని బట్టి నీకు స్తోత్రములు. మా తండ్రి సిలువలో పలికినటువంటి తండ్రి సప్తస్వరాలను, మాధురైనటువంటి మాటలను, జుంటి తిన్నదారు లాంటి మధురైనటువంటి మాటల ఉపదేశాలను తండ్రి ఈనాడు తండ్రి నీ యొక్క అభిషేకం పొందినటువంటి నీ ప్రియదాసుల ద్వారాను, నీ చేత ఎన్నుకోబడినటువంటి నీ దాసుల ద్వారాను మాతో మీరు మాట్లాడబోతుంటుండగా ప్రతి మాటను మేము ఆలకించటానికి తండ్రి మా మనసులను సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నా. మా తండ్రి, నువ్వు మాట్లాడితే మాలో జీవం కలుగుతున్నది. ఆ మాటల ఉపదేశాన్ని మేము అంగీకరించడానికి నీ సహాయం చూపించండి. అదే రీతిగా నాన్న, ఈ సమయంలో సిలువను కూర్చున్నటువంటి వార్త నశించినటువంటి వారికి వెరితనంగా ఉన్నప్పటికీ రక్షింపబడుతున్నటువంటి పాపికి అది దేవుని శక్తి అయినటువంటి మాటను బట్టి తండ్రి, ఇటు సిలువ బలియాగం ద్వారా తండ్రి ఈనాడు అనేకుల యొక్క రక్షణ కొరకై మీరు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణను తండ్రి ఈనాడు మేము తృణీకరించక ఆ రక్షణకు కలుగు మారు మనస్సును, పాపక్షమాపణను కలిగి నీ ఎదుట నిలవగలుగుటకు మీ సహాయం చూపించండి. ఎందుకన్నా ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి మరొకసారి గడిచిన సంవత్సరంలో మేము ఈ రీతిగా నీ సహవాసంలో కనిపించలేకపోయినాం. అయినప్పటికీ నీ కృప చేత మరొక సంవత్సరాన్ని అనంతరంలో నీ సన్నిధిలో కనిపించటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమునకు నీకు స్తోత్రం తెలియచుంటున్నాం. తండ్రి, ఈ కార్యక్రమమును ఆది అంతమై ఉండి నీ నామం మహిమార్థమై జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రీమతి ఎన్ సారా దీప్తి రాజ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత ప్రార్థన శ్రీమతి ఆర్ సెల్వియా ప్రభాకర్ మోడీ గారు చేస్తారు. యేసు సిలువలో పలికిన మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు రాజా, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఈ శుక్రవారం ప్రభా నీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రం తండ్రి. గడిచిన సంవత్సరం నీ సన్నిధానంలోకి మేము రాలేకపోయాం ప్రభా. నాయన, అది నీ చిత్తమని గ్రహిస్తున్నాం. నాయన, మా ఆప్తులను మేము కోల్పోయినాం ప్రభా. మేము మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉన్నామంటే మా నీతి మా భక్తిని బట్టి కాదు తండ్రి. నాయన, తమ ఆప్తులను కోల్పోయిన ప్రతి బిడ్డలకు నాయన నీవే ఆదరణకర్త, ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, ఈ విధంగా మేము కూడి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, నీచులము, దుష్టులము, దుర్మార్గులమైన మా కోసం ప్రభా నాయన, ఆ కల్వరి సిలువలో నువ్వు కార్చిన నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన కోటాన కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న గొప్ప పరలోకపు రాజా, ఆయన అట్టి భాగ్యాన్ని వదులుకొని రిక్తునిగా ఆయన ఒక పశువుల పాకలో జన్మించి ఆయన మా కోసము జీవించిన మాదిరికరమైన జీవితాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మా కోసము అన్యాయపు తీర్పు నొందావు తండ్రి. సమస్తం సృష్టి అంతటిని కూడా ఒక్క మాటతో సృష్టించిన దేవా, నాయన మా కోసం మౌనము వహించావు తండ్రి. నీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన మా కోసం ఎంతగా తగ్గించుకున్నావు ప్రభా. ఆయన భయంకరమైన శిలువ వేదనలో కూడా ప్రభా ఆయన వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పిన గొప్ప దేవా, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన,
నా కొరకు ఏడవకుడి ఆయన మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడుగుడి అని చెప్పిన దేవా, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాము. జీవం గల దేవా, కనికరం గల దేవా, నీ పాదములకు స్తోత్రం తండ్రి. అంత బాధలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇంకా మేము ఎదురాడు వారి వైపు చేతులు చాపుతున్నానని చెప్పిన దేవా, ఇంకా మేము నీకు దూరంగా ఉంటున్నామేమో, మమ్మల్ని మేము పరీక్షించుకొని బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయనా. మా తలంపుల ద్వారా ఇంకా నీకు కిరీటం పెడుతున్నామేమో ప్రభా, ఆ ముళ్ళ కిరీటం ఇంకా పెడుతున్నామేమో ప్రభా. మా ప్రవర్తన ద్వారా నీ గాయాలు రేపుతున్నామేమో, మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లు సహాయం చేయం ప్రభా. నీ వాక్యం అనే అద్దంలో మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. 10,000లో అతి సుందరుడా, మా కోసం చూడనొల్లని వానిగా అయ్యావు ప్రభా. నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, వేల్పులలో నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే గొప్ప దేవా, పరిశుద్ధుడా, పూజ్యుడా, వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారయ్యా? అట్టి గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నందుకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం అయ్యా. ఇంకా మేము మాటలతో కాకుండా ప్రభువా, మా హృదయంతో నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. నాయనా, మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయనా నీ బిడ్డలంగా ఉన్నట్లు చేయండి. మా ద్వారా నీ నామము అవమానం పాలు కాకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ భయంకరమైన లోకంలో మేము ఉంటున్నాం తండ్రి. నాయనా, ఎక్కడ చూసినా అవినీతి అక్రమము విస్తరించిపోతుండగా తండ్రి, అయినా నీ చిత్తమైతే నీ నీతి రాజ్యం వచ్చినట్లు సహాయం చేయమని, నీకే సమస్త ఘనత మహిమ కలుగును గాక అని యేసయ్యా నీ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. 96వ కీర్తన. ఆహా మహాత్మహా శరణ్య హా విమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే గదా. ఈ కీర్తనలోని ప్రతి పల్లవి వచనాన్ని మనం పాడుతాం కనుక ఈ కీర్తన ప్రోగ్రామ్ బుక్లెట్లో ప్రింట్ చేశారు. పేజ్ నెంబర్ 13, 13వ పేజీలో ఆ పాట ముద్రించబడింది కనుక సంఘం గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో 196వ కీర్తన మొదటి చరణాన్ని పాడుకుందాం. పల్లవి మొదటి చరణం. ఆహా మహాత్మ శరణ్య విమోచక. ఆహా మహాత్మ
లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుండి లేఖన భాగం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. అందరం కలిసి మొదటి మాట చదువుదాం, సంఘమంతయు కలిసి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. దేవుని మహా గొప్ప ఉన్నతమైన ప్రేమకు నిదర్శనం యేసు క్రీస్తు యొక్క మహోన్నతమైన త్యాగానికి నిదర్శనం కల్వరి సిలువలో యేసు ప్రభు చేసిన ఈ గొప్ప రక్షణ కార్యం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ మాటను క్రిస్మస్ రోజు మనం గుర్తు చేసుకున్నట్టుగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అన్న పేరుకు నిదర్శనం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. లేఖనాలన్నీ క్రిస్మస్ రోజు మనం గుర్తు చేసుకున్నట్టుగా వాటన్నిటి యొక్క నెరవేర్పు ప్రభువు సిలువలో చేసిన గొప్ప రక్షణ కార్యం. మరి సిలువలో సుమారు 6 గంటలు ప్రభువు ఉన్నట్టుగా 9 గంటల నుండి సుమారు 3 గంటల వరకు ప్రభు సిలువలో వేదనను అనుభవిస్తూ పలికినటువంటి దివ్యమైన ఆనిముత్యాల్లాంటి బంగారు కంటే మేలిమి బంగారు కంటే కోరదగిన వేదనా భరితమే కానీ తేనె కంటేనూ జుంటి తేనె దారల కంటేనూ మధురమైనది ఆయన సిలువలో పలికిన మాటలు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన అప్పగింపబడినది మొదలుకొని సిలువలో తన ప్రాణం పెట్టేంత వరకు ఈ క్లైమాక్స్ అంతా కూడా ప్రభువు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన తలంచిన ఆలోచన, ఆయన ప్రేమ, ఆయన ఆశయానికి నిదర్శనం ఈ కార్యం. 2 పర్యాయాలు పిలాతు దగ్గర యేసు ప్రభు ట్రయల్ పొందడం, 2వ పర్యాయం పండుగ దినము గనుక, పస్కాను ఆచరించే సందర్భం సమయం గనుక మరి నేరస్తులలో ఒకరిని విడుదల చేయాలి కనుక మీకు ఎవరికి కావాలన్నప్పుడు వారు బరబ్బనే కోరుకున్నారు. మరి రాజైన ఈ యేసును, మీ రాజైన ఈ యేసును నేనేం చేయాలన్నప్పుడు వారందరూ ఏకపట్టుగా కలిసి వీనిని సిలువ వేయమని కోరినప్పుడు, మీ రాజు కదా అంటే కైసరే మాకు రాజు, ఇతడు మా రాజు కాడు. పాత నిబంధనలో దేవుణ్ణి నిరాకరించి రాజును కోరుకున్నట్టుగా నూతన నిబంధనలో ఆయన కుమారుడు రారాజైన యేసును నిరాకరించి బరబ్బను వారు కోరుకోవడం, మరి మీ రాజును నేనేం చేయాలి? సిలువ వేయం. వారు కోరినట్టుగానే పిలాతు సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించాను. గబ్బతా అన్నటువంటి ఆ స్థలం అనగా జడ్జిమెంట్ హాల్, పైలట్స్ ప్లేస్, అది న్యాయస్థానం.
తీర్పు తీర్చబడినటువంటి ఆ స్థానము నుండి గొల్గొతా వరకు, గొల్గొతా హెబ్రీ భాష, లాటిన్ భాషలో కల్వరి అని అన్నారు. ఈనాడు ప్రపంచమంతా కూడా ఆ కొండ పేరు కల్వరి. దాని అర్థం తెలుగులో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు. కపాల స్థలమనబడిన ఆ స్థలమునకు వారు వచ్చారు. అందుకే ఫుట్ నోట్స్లో కల్వరి అన్న పదాన్ని అనువదించారు. యేసుక్రీస్తు ఆ స్థలమునకు వచ్చినది మొదలుకొని ఆయన అనుభవించినటువంటి శ్రమలు అవన్నీ మనకు బాగా తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలాన్ని గబ్బతా అన్నటువంటి ఆ స్థలం ప్రేతోర్యం అన్నారు. లాటిన్ భాషలో, గ్రీకు భాషలో లిథోస్ట్రాటస్ అన్న పదం వాడారు. యేసు ప్రభుకు న్యాయం తీర్చినటువంటి ఆ ప్రదేశం నుండి లోకమంతటికీ యేసు ప్రభు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి తీర్పని నేను అంటాను. దట్ ఈజ్ ఫర్గివ్నెస్. ప్రభు శిలువలో పలికినటువంటి మాటలు మరి చాలా మటుకు ఈ పదాలన్నీ అసలు ఏకబిగిన ఒకే సమయంలో 4 పర్యాయాలు 4 మాటలు మాట్లాడినట్టుగా, మరి ఆయన ప్రారంభంలో మాట్లాడినటువంటి ఈ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఫేమస్, ఫెమిలియర్, ఫెంటాస్టిక్, ఫెయిత్ఫుల్, fair word of Jesus from the cross. It is a familiar, it is a famous, it is a fantastic, it is a faithful, fair word from the cross. క్షమాపణ. మొదటి మాట. సో అన్నిటికీ ఇంకా ఇది ఒక పునాది లాంటిది. ఇది అన్నిటికీ ప్రారంభం కొనసాగి అంతం అన్నిటికీ ఈ మాట. అందుకే బిగినింగ్ చాలా అద్భుతంగా యేసు ప్రభు కొనసాగించి ముగింపును కూడా అదే రీతిగా ముగించాడు. మొదటి చివరి మాటలు. అందుకే ఒక మారు లూకా సువార్తలో 3 మాటలు, యోహాను సువార్తలో 3 మాటలు, మత్తయి సువార్త, మార్కు సువార్తలో మాత్రం ఒక మాట. అదే 27వ అధ్యాయం 46వ వచనం మత్తయి సువార్త, మార్కు సువార్త 15:34. మొదటి వచనం, రెండవ మాట, చివరి మాట లూకా సువార్త, 3వ మాట, 5వ మాట, 6వ మాట యోహాను సువార్త. ఒక్క మాట మాత్రమే మత్తయి సువార్త, మార్కు సువార్తలో రాయబడింది. అయితే చివరి మాట కూడా ఇండైరెక్ట్గా మరి మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ మనం గుర్తించవచ్చు. మరి ఆ మాటలన్నీ మిగతా 6 మాటలు మాట్లాడేటువంటి ధ్యానం చేసేవారు ఏర్పాటు చేయబడినారు కనుక లెట్ మీ కాన్సన్ట్రేట్. ఐ వుడ్ లైక్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫస్ట్ వర్డ్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఆ తండ్రి పరిశుద్ధుడు ఆయన, ఆ తండ్రి పరిపూర్ణుడు ఆయన, ఆ తండ్రి ప్రేమామయుడు. ఆ తండ్రి యొక్క ఆ స్వరూపంలో నుండి 2 హస్తాలను యేసుప్రభు గుర్తు చేశాడు. వీరిని క్షమించుము. ఏ దేవుని యొక్క సంపూర్ణమైన ఆయన స్వభావాన్ని యేసుప్రభు మాటల్లో మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఫర్గివ్ దెమ్, ఫర్గివ్నెస్. అందుకొరకే కదా యేసుప్రభు ఈ లోకంలోనికి రావడానికి, యేసుప్రభు ఈ జీవితంలో ఈ లోకంలో జీవించడానికి, యేసుప్రభు సిలువలో ఈ కార్యాన్ని జరిగించడానికి ద అల్టిమేట్ పర్పస్ అండ్ ద డెసిషన్, ద డిజైర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్గివ్నెస్. ఎందుకు వచ్చాడు పరలోకం నుండి అని అంటే మనల్ని క్షమించడానికి. ఎందుకు ఆయన జీవించాడు అని అంటే ఇదిగో మనల్ని అందరినీ క్షమించడానికి.
ఎందుకు ఆయన తన ప్రాణం పెట్టాడు అని అంటే, ఇదిగో మన పాపముల నిమిత్తమై ఆయన శ్రమను అనుభవించి, ఆ శ్రమలను బాధలను అనుభవిస్తూనే నిరాకరింపబడిన వాడుగా, తృణీకరింపబడిన వాడుగా, ఎన్నిక లేనివాడుగా, ద్వేషింపబడిన వాడుగా, దూషింపబడిన వాడుగా, అపహాస్యము చేయబడిన వాడుగా. దేవుని బిడ్డలారా, చాలా పర్యాయాలు ఈ మొదటి మాటను ధ్యానం చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. యేసు ప్రభు ఫస్ట్ సెంచరీలో చేసినటువంటి పలికినటువంటి మాట ఇప్పటికీ రీసౌండ్ చేయబడుతూ ఉంది. ఇప్పటికీ మాటలోని ఆకాంక్ష, ఆయన ఆశ, ఆయన తృష్ణ, ఆయన ఇంకా కేక వేస్తూనే ఉన్నాడు. ఫర్గివ్ దెమ్ ఫర్ దే డూ నాట్ నో వాట్ దే డూ. విత్ పర్పస్ఫుల్లీ, ఒక ఉద్దేశానుసారం కాకుండా ఏ విధమునైనా వారు చేసిన కార్యాన్ని యేసు ప్రభు అంటున్న మాట. అక్కడ సైనికులు ఉన్నారు, మతాధికారులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు, యూదా మత ప్రవిష్టులు, మత పెద్దలు ఉన్నారు, రోమా సైనికులు ఉన్నారు, సైనికుల నాయకుడు ఉన్నాడు, శతాధిపతి. 100 మందికి నాయకుడైన శతాధిపతి యేసును సిలువ వేయటలో ఆ సైనికులందరూ నడిపించిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తును సిలువ వేయడానికి సైన్యమే కదలి వచ్చింది అక్కడికి. నరహంతకుల స్థలం నజరేయుడైన యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు. అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే కాదు, ఆ మాటను అందుకే నేను అంటాను, లేఖనానుసారంగా లిటరలీ స్క్రిప్చురలీ మనం ఈ మాటను ధ్యానిస్తూనే నేటి కాలానికి దీన్ని అన్వయించుకోవాలి. సింప్లీ నాట్ టు మెడిటేట్ ద వర్డ్ ఫ్రమ్ ద క్రాస్, వాట్ హీ స్పోకన్, వాట్ హీ ప్రొనౌన్స్డ్ ఫ్రమ్ ద క్రాస్. We are meditating, we are remembering the 7 words of Jesus from the cross. నేను అంటాను, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. మనం నేటి కాలానికి దాన్ని రిలవెంట్ చేయాలి. వారు మాత్రమే నాకు క్షమింపబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకొనెను అన్న లేఖన భాగాన్ని పౌలు గుర్తు చేసినట్టుగా, ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నేను చేసిన పాపములన్నిటినీ, చేయబోయే పాపములన్నిటినీ ప్రభు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమిస్తూ ఉన్నాడు. కనుక ఇంకా ఆయన క్షమాపణ ఈ ఫస్ట్ వర్డ్ రీసౌండ్ చేయబడుతూనే ఉంది. అట్ ప్రజెంట్ వరల్డ్, అట్ దిస్ డిజిటల్ అండ్ కంప్యూటర్ వరల్డ్, మనం ఆయనకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నామో, అగైన్ హిజ్ స్పీకింగ్ ఈజ్ క్రైయింగ్, ఫర్గివ్ దెమ్ ఫర్ దే డూ నాట్ నో వాట్ దే డూ. మనం ఏం చేస్తున్నామో, ఏం చేసామో మనకు తెలుసు. క్షమించబడ్డాము, ఆయన క్షమించడానికి రెడీనే, సిద్ధమే. హౌ లాంగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ద థింగ్స్ అగెయిన్స్ట్ గాడ్ ఇన్ హిస్ సన్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. లెట్ us put full stop from today onwards. అయితే ఆ క్షమాపణలోని దివ్యమైన ఆ విలువలను లేఖనానుసారంగా గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. హెబ్రీ గ్రీకు భాషలో వాడినటువంటి ఆ పదాలను తెలియజేసి మొదటి మాట నేను మీ ముందు ఉంచి ముగిస్తాను. ఒక 2 పదాలు వాడాడు, నస, సలా అనేటువంటి 2 హీబ్రూ పదాలను. ఈ మాటలకు లేఖనాలు రెఫర్ చేయడం సమయం కాదుగా, నేను గుర్తు చేస్తాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం, మీకా 7వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న ఆ మాటలకు ఈ నస అన్నటువంటి పదానికి పండితులు అర్థమిస్తూ టేక్ అవే గిల్ట్, ఇనిక్విటీ, ట్రాన్స్గ్రెషన్ ఎట్సెట్రా. మన మీద మనకు ఉన్నటువంటి ఈ అపరాధములు కానీ, ఈ దోషములు కానీ, ఈ పాపములన్నిటినీ ఆయన తీసివేసేస్తూ ఉన్నాడు. టేకింగ్ అవే ఫ్రమ్ అస్. నస అన్న పదం వాడారు.
ఆ తర్వాత రెండవ పదం సలా అన్నటువంటి పదాన్ని పండితులు వ్యాఖ్యానించారు. ఈ పదం చాలా మటుకు పండితులు తెలియజేసే మాట ఏంటంటే, ఇది మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి అన్న పదానికి కూడా ఈ పదం వాడుతూ ఉన్నారు. ఇది కాదు, ఇది దేవుని దివ్యమైన క్షమాపణను తెలియజేసేటువంటి పదం. ఆయన మన పాపములన్నిటినీ దూరం చేస్తూ, ఆయన మన్నిస్తూ, ఆయన వాటిని అన్నిటినీ తీసివేస్తూ మనల్ని క్షమించిన విధం ఈ పదం యొక్క అర్థమని పండితులు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. పార్డన్ అండ్ ఫర్గివ్నెస్ టు ద సిన్నర్స్. కనుక ఆయన క్షమించటంలో మన మీద ఉన్నటువంటి, మనకున్నటువంటి గిల్టీ, మనకున్నటువంటి పాపాలు, మనకున్న ఈ అపరాధములు అన్నిటినీ తీసివేసేస్తూ ఉన్నాడు. మరి ఒక మాట, ఆయన మనల్ని క్షమించటంలో వాటన్నిటినీ ఆయన దూరం చేస్తూ, మంచి పదం. అసలు ప్యాడన్ అన్నటువంటి పదం లాటిన్ భాషలో వాడిన పదానికి అర్థం ఇది. ఆయన మనల్ని అందరినీ సంపూర్ణంగా మన్నించటం, విమోచించటం, మనల్ని క్షమించటం ద్వారా మనకు దివ్యమైన రక్షణ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆ తర్వాత గ్రీకు భాషలో 4 పదాలు వాడాడు. అఫేమి, అఫేసిస్, కెరిజుమోయ్, అపోల్లో అనే 4 పదాలు. వీటన్నిటిలో 2 పదాలను చాలా ప్రాముఖ్యంగా ప్రస్తావించారు. అఫేసిస్ అన్నటువంటి పదం వాడారు. ఏంటి దీని అర్థం అంటే, హీ క్యాన్సల్ ద సిన్స్ ఆఫ్ ద సిన్నర్స్ ఆఫ్ ద పీపుల్. రద్దు చేశాడు మన పాపాలను. చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. మన పాపములన్నీ తీసివేయడం మాత్రం కాదు, మన పాపములన్నిటినీ మన్నించటం మాత్రమే కాదు, ఆయన సంపూర్ణంగా వాటిని క్యాన్సల్ చేసేసాడు. ఎంత దివ్యమైన ఆశీర్వాదకరమైనటువంటి ధన్యత మనకు దేవుడిచ్చాడు. అందుకే చివరిలో ఈ గ్రీకు భాషలన్నిటిలోకి చాలా పవర్ఫుల్ ఒరిజినల్ వర్డ్ కరిజుమోయ్ అన్నటువంటి పదాన్ని ఈ క్షమాపణకు పండితులు వ్యాఖ్యానం చేశారు. సంపూర్ణంగా తుడిచివేయడం. అందుకే హీ క్లెన్స్డ్ అవర్ సిన్స్ త్రూ హిస్ ఫర్గివ్నెస్. త్రూ ఫర్గివ్నెస్. ఆయన మన పాపములన్నిటినీ, అనగా అక్కడ ఉన్నవారు చేసినటువంటి పాపములు కావచ్చు, అపరాధములు కావచ్చు, దోషములు కావచ్చు, మరేదైనా కావచ్చు, లార్డ్ ఫాదర్ ఫర్గివ్ దెమ్. ఇదిగో వాటన్నిటినీ తీసివేస్తూ ఉన్నాను. ఇది నీ మనసు కదా. పాత నిబంధనలో నీవు దయగలిగిన వాడవు, కనికరం కలిగిన వాడవు, నీ ప్రజల పాపములన్నిటినీ తుడిచివేయుటకు, తీసివేయుటకు నీవు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు కనుక, నువ్వు ఏదైతే నీ ప్రజలకు ఇవ్వాలనుకుంటూ ఉన్నావో నేను దాన్ని డిక్లేర్ చేస్తూ ఉన్నాను, నేను వారికి అందిస్తూ ఉన్నాను. సో ఫాదర్, టేక్ అవే ద గిల్టీ, ద సిన్స్, ద ట్రాన్స్గ్రెషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద సిన్నర్స్ ఆర్ దీస్ పీపుల్ అండ్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ ద కంప్యూటర్ ఎరా. డిజిటల్ వరల్డ్లో, ప్రస్తుత ఆధునిక యుగంలో ఉన్న ఈ ప్రజల పాపములను, ఇక్కడ ఉన్న పాపములన్నింటినీ తీసివేసేయి. ఇదిగో వీరి పాపములన్నింటినీ మన్నించు. ఇక అంత మాత్రం కాదు, రద్దు చేయి. క్యాన్సల్ ద సిన్స్ అండ్ ద ట్రాన్స్గ్రెషన్ అండ్ ద గిల్ట్ ఆఫ్ ద పీపుల్. రద్దు చేయబడ్డాయి. అంత మాత్రం కాదండి, ఆయన వాటన్నిటినీ తుడిచివేయడం మాత్రం కాకుండా, మన్నించడం మాత్రం కాకుండా, రద్దు చేయటం మాత్రం కాకుండా, ఆయన జ్ఞాపకము చేసుకొనటం లేదు. అది క్షమించాడు అన్నదానికి. అందుకే 103వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు కదా, మన దోషములను బట్టి, మన అపకారములను బట్టి, మన అతిక్రమములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అని అన్నాడు. మరి ఏమిచ్చాడు? క్షమాపణనిచ్చాడు. దీన్ని గుర్తు చేసుకుందాం దేవుని బిడ్డలారా. మనము తెలుసో తెలియక చేసినటువంటి పాపాలు, మనము తెలుసో తెలియక చేసినటువంటి అపరాధాలు, మనము తెలిసి తెలియక చేసినటువంటి దుష్కార్యములన్నిటినీ
అందుకే ఈ 6 పదాలను ఆధారం చేసుకుని 4ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఆయన నన్ను క్షమించాడు నా పాపములన్నిటినీ తుడిచివేయట ద్వారా. ఆయన నన్ను క్షమించాడు నా పాపములన్నిటిని మన్నించుట ద్వారా. ఆయన నన్ను క్షమించాడు నా పాపములన్నిటినీ రద్దు చేయుట ద్వారా. ఆయన నన్ను వీటన్నిటి ద్వారా మాత్రం కాకుండా ఆయన నా పాపములన్నిటినీ మరిచిపోయాడు. నా పాపములన్నిటిని ఆయన జ్ఞాపకము చేసుకొనటం లేదు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్. దట్ ఈస్ ద మీనింగ్, ద నేచర్ ఆఫ్ జీసస్. గుర్తుపెట్టుకోవట్లేదండి. అందుకే యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత పౌలు కానీ లేఖనములు అపోస్తలులు గుర్తు చేసే మాట, ఫర్గివ్ వన్ అనదర్. ఎందుకు? మీ తండ్రి పరిపూర్ణుడు కనుక ఒకరినొకడు ప్రేమించుకోండి. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక ఒకరినొకడు క్షమించుకోండి. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక ఒకరినొకరు పరిశుద్ధతలోనికి నడవండి. అండ్ డోంట్ క్రిటిసైజ్ ద పీపుల్, అండ్ లవ్ దెమ్ అండ్ ఫర్గివ్ దెమ్ అండ్ క్రియేట్ ద హోలీనెస్. యువర్ బ్రదర్స్, యువర్ నైబర్స్, యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ పరిశుద్ధతలో. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభువు సిలువలో నుండి నన్ను క్షమించాడు అని చెప్పగలిగితే, ఆ ఫస్ట్ సెంచరీలో యేసు ప్రభు సిలువలో పలికిన మాటలకు పారమార్థిక సత్యం. అపరాధిని, పాపిని, దుష్టుడను, దూషకుడను, హింసకుడనైన నన్ను ఆయన క్షమించాడు. నా ప్రభువుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నా పరలోకపు తండ్రిని నేను ఆరాధిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వై? బికాస్ he forgave all my sins. And Jesus from the cross, he forgave the sins of the people, transgressions and guilty and wickedness. ప్రభువుకు స్తుతులు చెల్లిస్తాం. ఆయన నన్ను క్షమించాడు, నా పాపములు తుడిచివేశాడు. ఆయన నన్ను క్షమించాడు, నన్ను మన్నించాడు. ఆయన నన్ను క్షమించాడు, నా పాపములన్నీ రద్దు చేశాడు. ఆయన నన్ను క్షమించాడు. అందుకే అన్నాడు, నేను ఇక జ్ఞాపకము చేసుకొనను. వాట్ ఎ గ్లోరియస్ ఫాదర్, అవర్ హెవెన్లీ ఫాదర్, మై డియర్ పీపుల్. వాట్ ఎ గ్లోరియస్ ఫ్రెండ్, సేవియర్, లార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. నన్ను క్షమించడానికే ఒక రాజుగా జన్మించాడు. నన్ను క్షమించడానికే రారాజుగా యెరూషలేము జయప్రవేశం చేశాడు. నన్ను క్షమించడానికే యేసస్ నాజరేనస్ రెక్స్ యుడయోరం. హెబ్రీ, గ్రీకు, రోమా భాషలో వ్రాయబడిన మాట పిలాతు తనకు తెలుసో తెలియకుండానే he declared that he is the king of the Jews. And he is not only the king of the Jews, he is the king of the universe, he is the savior of the world. యూదుల రాజు నజరేయుడైన యేసు. ఏమి రాశాను, రాసిన వెళ్ళిపోండి అన్నాడు. ఆ ఇన్స్క్రిప్షన్, జీసస్ ఆఫ్ నాజరేత్, కింగ్ ఆఫ్ ద జ్యూస్. నన్ను క్షమించిన వాడు మామూలు వ్యక్తి కాదండి, కింగ్ ఆఫ్ కింగ్స్. The one who forgive my sins and transgression is not an ordinary person. He is the Lord of Lords. And he is the Savior of the world. అమ్మాయి, నువ్వు చెప్పినట్టు కాకుండా ఇప్పుడు మేము కన్నులారా చూచి ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముతూ ఉన్నాం. కారణం, ఎందుకు లోకరక్షకుడైనా, ఎందుకు రక్షకుడైనా? నన్ను ప్రేమించిన నా ప్రభు, నా కొరకే ప్రాణం పెట్టిన నా ప్రభు, కల్వరి శిలువలో నా పాపాలన్నీ క్షమించిన నా ప్రభు గనుకనే సమరయ్యలోని సుఖారను గ్రామస్తులు అన్నమాట సమర స్త్రీతో, నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మేమిప్పుడు కనులారు చూసి ఇదిగో ఈయన లోక రక్షకుడని నమ్ముతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నీ రక్షకుడుగా, నా రక్షకుడుగా, మన రక్షకుడుగా ఆయన మారడానికి కారణం ఆయన మనల్ని క్షమించాడు కనుకనే. క్షమించడానికి కారణం ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే. ప్రేమించడంలో కారణం ఆయన పరిశుద్ధుడు గనక. Why he is loving God and forgiving, he is holy because he is a perfect father
అండ్ పర్ఫెక్ట్ లార్డ్ అండ్ సేవియర్. ఒక్కమారు అందరం యేసు నా పాపములన్నింటినీ క్షమించాడని చేతులైతే ఒక మాట చెబుదామా? యేసు నా పాపములన్నిటినీ క్షమించాడు. యేసు నా పాపములన్నిటినీ హల్లెలూయా తుడిచివేశాడు, మన్నించాడు, రద్దు చేశాడు. జ్ఞాపకము చేసుకోవటం లేదు. ఇంకా ఏదైనా జరుగుతూ ఉంటే ప్రభుని అడుగుదాం. ఆయన క్షమాపణను ఇతరులకు అందించడానికి మనం సిద్ధపడదాం. అటువంటి కృప సంఘమునకు దేవుడు సమృద్ధిగా పరిపూర్ణంగా దయచేయును గాక. ఆమేన్.